ఈ నెల 25, 26 తారీఖున నరేంద్ర మోదీ గారు ఇజ్రాయెల్ పర్యటనకు వెళ్ళబోతున్నారు. అయితే ఈ యొక్క పర్యటన గురించి ప్రకటన రాకముందే అటువైపు ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు యూదు లాబీలో వాళ్ళ యొక్క అధికారులతో ఇక్కడికి ఎవరు రాబోతున్నారో మీకు తెలుసా? 150 కోట్ల మంది ప్రేమించేటటువంటి ఒక మహానేత నరేంద్ర మోదీ గారు రాబోతున్నారంటూ వాళ్ళ దగ్గర ఒక పెద్ద షాకింగ్ న్యూస్ చెప్పారు. దాంతో వాళ్ళందరూ కూడా అంటే ఆ విషయం అప్పటికి ఇంకా తెలియక వాళ్ళు ఆశ్చర్యపోయారు. అంతేకాకుండా నెతన్యాహు ఏమన్నాడంటే, ఈరోజు భారతీయులు హమాస్తో మనం పోరాడుతున్నప్పుడు ఎంతోమంది ఇజ్రాయెల్కి సపోర్ట్గా పోరాడతామని కూడా వచ్చారు. అలాగే ఇజ్రాయెల్ కూడా భారతదేశానికి చెందినటువంటి ప్రతి పండగకి శుభాకాంక్షలు చెబుతోంది. అలాగే మొన్న మహాశివరాత్రికి కూడా శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. ఇప్పుడు త్వరలోనే నరేంద్ర మోదీ గారు రాబోతున్నారు. ఆయనకి మనం చాలా బహుమతులు ఇవ్వాలని చెప్పి ఇప్పుడు ఇజ్రాయెల్ నుంచి మనకి ఏమొస్తాయి అంటే స్పైస్ 1000 గైడెడ్ బాంబులు, ర్యాంపేజ్ అంటే గ్యాల్ నుండి భూమికి ప్రయోగించేటటువంటి క్షిపణులు, ఐస్ బ్రేకర్ మిసైల్ సిస్టమ్, డ్రోన్లు, రాడార్లు మరియు అత్యాధునిక నిఘా పరికరాలు అయితే ఇప్పుడు మన దేశానికి ఇవ్వడానికి ఇజ్రాయెల్ అయితే ఒప్పుకోవడం అంటే ఇది ఒక డీల్. ఈ డీల్ జరగబోతుంది. అయితే ఇప్పటికే మనం మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఇలాంటికి సంబంధించి ప్రొడక్షన్ స్టార్ట్ చేయబోతున్నాము. ఇప్పుడు దీనికి ఉత్తరప్రదేశ్లోనూ ఇంకెక్కడో మొత్తానికి దీనికి సంబంధించి అయితే ఒక ప్లాన్ రెడీ చేస్తున్నారు. సో ఇజ్రాయెల్తో కలిసి భారతదేశం మళ్ళీ సొంతంగా సంయుక్తంగా ఈ యొక్క క్షిపణులను అయితే తయారు చేయబోతున్నాయి. అంతకంటే ముందే ఇవి మన దగ్గరికి వచ్చి వాటి యొక్క విధిని అయితే నిర్వర్తించబోతున్నాయి. అందుకు గాను ఈ డీల్ జరగబోతుంది. ఈ డీల్ గురించి ఇంకా పూర్తి డీటెయిల్స్ ఆ రోజు నరేంద్ర మోదీ గారు పర్యటించిన తర్వాత తెలుస్తుంది.